హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నైతే నేను ఒక వీడియోనైతే పోస్ట్ చేసినాను. ఎస్ఆర్ ఫామ్ 22లో లిస్టులో అసలు ఏ నేమ్ లేని వాళ్ళ కోసం అయితే మేము ఒక్కరమే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కావచ్చు నాకు తెలిసి. ఎందుకంటే అసలు ఆ వీడియోకి అయితే ఎలాంటి ఆదరణ కూడా లభించలేదు. కాకపోతే నాకున్న ఒక్క డౌట్ ఏంటంటే, అసలు మేము ఇన్ని రోజులు ఎట్లా ఓట్లు వేసినాం అసలు అనన్న ఒక చిన్న డౌట్ అయితే మా అందరికి ఉంది మా ఇంట్లో. ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేయించుకుంటారు, మేము వేస్తున్నాము. ఇప్పుడు ఈ ఫామ్ గురించి వచ్చిన తర్వాతనే మాకు ఇట్లాంటి సిచ్యువేషన్లో మేము ఉన్నామని మాకు అర్థమైంది. ఊరందరూ అసలు మేము లేమనని షాక్లో ఉన్నారు. అసలు ఎందుకో మరి, అంటే మేమేం అనట్లేదని చెప్పేసి వాళ్ళు అట్లా అనుకుంటారో నాకు అర్థమైతే లేదు. ప్రతి ఒక్కరు ఊరిలో ప్రతి ఒక్కరి పేరుంది ఎక్సెప్ట్ మా ఫ్యామిలీ తప్ప. అంటే మా నాన్నమ్మ, మా తాతయ్య, మా అమ్మ, మా నాన్న. ఇప్పుడు మా అమ్మ నాన్న ద్వారానే మేము, మా నాన్నకు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ద్వారా మా నాన్న. కాకపోతే ఎవరిదో ఒకరి నేమ్ అయితే ఉండాలి కదా. అసలు మనం ఎలక్షన్ కార్డు పైన మన ఓటర్ది అది నంబర్ ఉంటాయి కదా, దాంతో సెర్చ్ చేసినా లేదు. మా ఇంటి నంబర్తో సెర్చ్ చేసినా లేదు. అసలు ఎలాంటి నంబర్ కూడా లేదు. ఇప్పుడు మనకు ఫామ్ ఇస్తుండ్రు కదా, వాళ్ళని వెళ్ళి అడిగితే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మేమేం చేస్తాం, మేమేం చేయలేము, ఆ 22లో మీరు లేరచ్చు అని నన్న 22 అంటున్నాడు, 2002లో మీరు లేరొచ్చు అని నన్న మాటలైతే మాట్లాడుతుండ్రు. అసలు ఇది ఎంతవరకు కరెక్టో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంత రియల్గా అనద్దు కానీ ఫుల్ కోపం వస్తుంది. ఒక ఊర్లో అందరి నేమ్స్ ఉండి ఒక్క ఫ్యామిలీ నేమ్ ఉండకపోతే అదెంత ఇక చెప్పుకున్న వేస్ట్. అసలు ఈ వీడియో ఎవరు చూసినా ఏం ప్రాబ్లం కూడా లేదు ఫ్రెండ్స్, రియల్గా చెప్తున్నా కదా. బాగా అంటే బాగా నెగ్లిజెన్సీ. అసలు సిస్టమ్ అనేది మొత్తం నెగ్లిజెన్స్ పైనే ఆధారపడి డిపెండ్ అయ్యి ఉన్నది. ఎవరు డబ్బు పెడితే వాడి మాట వినే రకాలే తప్ప నిజాయితీకి కానీ, ఎవరికైనా తోడు లేని ఫ్యామిలీలో వాళ్ళ కోసం నిలిచి ఉండే వ్యక్తులు కానీ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా చూసినా కూడా దొరకరు కావచ్చు నాకు తెలిసి. ఇదైతే బాగా అంటే బాగా చెత్త అన్నట్టుంది ఈ సిచ్యువేషన్ అయితే. దీనికి ఎలాంటి సొల్యూషన్, అట్లీస్ట్ సొల్యూషన్ అయినా చెప్తే బాగుంటుందని మేము అడుగుతున్నాం. మీరు అడిగినందుకే మాకు నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అంటే, ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకోలేమన్న ధీమా వల్లలో నిండి ఉంది ఆల్రెడీ. ఎందుకంటే మేము ఆడపిల్లలము, మా నాన్న వ్యవసాయదారుడు, మా అమ్మ వ్యవసాయ కూలి. అంతేగాని ఎవరేం చేస్తారు, ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటారు? వీళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళరు. ఏదో గూటి పక్షులు లెక్కనే అన్నట్టు అనుకుంటుండ్రు. కాకపోతే మాలో కూడా ధైర్యం అనేది ఉంటుంది. కాకపోతే ఎందుకు మనకు అన్న ఒక్క ఇంటెన్షన్ తప్ప, లేకపోతే ఎలక్షన్ కమిషనర్కి కూడా కాల్ చేసి అడిగేటంత కూడా ఉంది. ఇవాళ రేపు మగవాళ్ళకి లేని ధైర్యం ఆడోళ్ళలోనే ఎక్కువ ఉంది. దీన్ని మీరు అంగీకరిస్తారా ఫ్రెండ్స్?